హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ K3 లవ్ స్టోరీస్. నేను మీ కిరణ్. టుడే స్టోరీ వాసంతి దరిచేరిన బంధం పార్ట్ 1. జగదీష్, టిఫిన్ చేద్దురు రండి పిలుస్తోంది అనురాధ. వస్తున్నా అంటూ చేతిలో ఉన్న పేపర్ని పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాడు జగదీష్. ఇంకా వినయ్ కిందకి రాలేదా అడిగాడు. దానికి అనురాధ ఇంకా రాలేదు, వస్తాడు తను కూడా అని చెప్తుంది. అయితే వినయ్ వచ్చాక తనతో కలిసి టిఫిన్ చేస్తాను అంటుండగా అతని మొబైల్ మోగుతుంది. ఫోన్ స్క్రీన్ పైన ఉన్న పేరు చూసి ఇన్ని రోజులకి కాల్ చేస్తున్నాడు, ఎంత ఉదయాన్నే గుర్తొచ్చానా అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో రామ్, ఎలా ఉన్నావు అంటాడు. తర్వాత నేను బాగానే ఉన్నాను, ఏంటి ఎంత ఉదయాన్నే గుర్తొచ్చుకున్నావు అంటే ఏదో ఉంది అన్నమాట అంటూ నవ్వేస్తాడు. ఫోన్లో తనకి చెప్తుందంతా వింటూ అలాగే, నువ్వు ఇంతలా చెప్పాలో దీని గురించి, ఇంతకీ ఎప్పుడు వస్తున్నారు? సరే, దాని గురించి మీరేం ఆలోచించొద్దు, మళ్ళీ చెప్తున్నాను, రాధ బాగానే ఉంది, హ్యాపీ, మీరు వస్తున్నారు, ఇంకా హ్యాపీ, ఓకే శనివారం కలుద్దాం అని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే వినయ్ వచ్చి పక్కన కూర్చుంటాడు. అనురాధకి గుడ్ మార్నింగ్ మమ్మీ అని చెప్తాడు. ఫోన్లో మాట్లాడుతున్న జగదీష్ వైపు చూస్తూ ఎవరు అన్నట్లుగా అనురాధను అడిగితే అతనికి తెలియదు అన్నట్లుగా తల ఊపుతుంది. ఇక ఇద్దరి ముందు ప్లేట్లు పెట్టి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది అనురాధ. ఓకే, అలాగే ఉంటాను నేను అని ఫోన్ పెట్టేస్తాడు జగదీష్. ఎవరు ఫోన్లో అని అనురాధ అడుగుతుంటే దానికి సమాధానంగా రామ్, నా ఫ్రెండు గుర్తున్నాడా? ఓ రామ్ గారా, ఎలా ఉన్నారు? అరుణ ఎలా ఉందట? బాగానే ఉన్నారు, ఈ శనివారం హైదరాబాద్కి వస్తున్నారు, మన ఇంటికి వస్తారట, వాళ్ళ అమ్మాయి ఎంటెక్ అయిపోయి హైదరాబాద్లో జాబ్ వచ్చిందట, జాయిన్ అవ్వడానికి వస్తున్నారు, వాళ్ళ పాప ఫ్రెండ్స్ కూడా అదే కంపెనీలో జాబ్ వచ్చిందట, అందరూ కలిసి హాస్టల్లో ఉందాం అనుకున్నారట, కానీ వాళ్ళకి జాయినింగ్ 2 months తర్వాత ఇచ్చారట. పాపని ఒక్కదాన్ని హాస్టల్లో ఉంచడం ఇష్టం లేక మన ఇంట్లో ఉండొచ్చా అని అడుగుతున్నారు. ఇంత చిన్న విషయానికి ఎందుకు రామ్ గారు అంతలా అడుగుతున్నారు అని అంది అనురాధ. నీకు తెలుసుగా, రామ్ కొంచెం మొహమాటస్తుడు, అది కూడా 2 months కదా, మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అని తెగ ఇబ్బంది పడుతూ అడగలేక అడుగుతున్నాడు. ఇందులో ఏమి ఇబ్బంది ఉంటుంది మనకి? అరుణ గారు ఎలా ఉన్నారు అడిగారా? అందరూ ఈ శనివారం ఉదయం వస్తారు. వినయ్ అని జగదీష్ వినయ్ని పిలవగానే జగదీష్ని చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి జాయినింగ్ మండే ఉందట, వాళ్ళకి హైదరాబాద్ కొత్త, సో నువ్వు ఆ రోజు ఉదయాన్నే తనని వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి, ఇక్కడికి వచ్చాక నీకు డీటెయిల్స్ అన్నీ చెప్తామన్నారు అనగానే ఓకే డాడీ అంటాడు వినయ్. తర్వాత ముగ్గురు కలిసి టిఫిన్ చేసి వినయ్ మరియు జగదీష్ ఆఫీసులకు బయలుదేరి వెళ్ళిపోతారు. శనివారం ఉదయాన్నే రామ్, అరుణ మరియు వాసంతి ముగ్గురు జగదీష్ వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తుండగానే వాళ్ళని అనురాధ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. బాగున్నారా, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం, మీ అమ్మాయి చాలా పెద్దదైపోయింది, ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం చూసినట్లున్నాను, చాలా మారిపోయింది,
చాలా బాగున్నావు. వాసంతి కదా నీ పేరు? అని ఆ అమ్మాయిని సోఫాలో కూర్చోబెట్టుకొని, ఎలా ఉన్నావు అని కుశల ప్రశ్నలు అడుగుతుంది. రామ్, అరుణ కూడా ఒక పక్కనే కూర్చొని జగదీష్‌తో మాట్లాడుతూ ఉంటారు. ఒక 5 నిమిషాల తర్వాత ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ చేద్దురు అని తను చెప్పగానే సరే అంటారు. అమ్మ వాసంతి, నీకు పైన రూమ్ ఉంది. పైన స్టెప్స్ నుంచి ముందుకు వెళితే రెండో రూమ్. అక్కడ నువ్వు ఉండు. అక్కడ నీకు అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను. అరుణ, రామ్ కింద రూమ్ చూపిస్తారు. ఒక గంట తర్వాత ఫ్రెష్ అయ్యి కిందకు దిగుతావు. వస్తున్న వాసంతికి మెట్లకి కొంచెం ముందుగా ఉన్న సోఫాలో ఎవరో కూర్చుని ఉన్నారు. తల మాత్రమే కనిపిస్తుంది. ఆ సోఫాకి ఆ సోఫాకి పక్కగా ఇంకొక సోఫాలో తన అమ్మా నాన్న అయిన రామ్ మరియు అరుణ కూర్చొని ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కూర్చున్న వ్యక్తి జగదీష్ అంకులై ఉంటారు అనుకుంటూ మెట్లు దిగి సోఫా పక్కనే వచ్చి అరుణ పక్కగా కూర్చుంటుంది వాసంతి. తల తిప్పి పక్కకి చూడగా సోఫాలో ఎవరో ఒక అతను కూర్చుని ఉన్నాడు. అది జగదీష్ కాదు. ఎవరితను అని అలాగే చూస్తుండగా అతను కూడా వాసంతిని చూస్తాడు. ఇంతలో రామ్, అమ్మ వాసంతి, ఇతను వినయ్, జగదీష్ అంకుల్ వాళ్ళ అబ్బాయి. యుఎస్లో ఎంబీఏ పూర్తి చేసి 3 సంవత్సరాలుగా అంకుల్ బిజినెస్లు అన్నీ చూసుకుంటున్నాడు అని పరిచయం చేస్తాడు. వాసంతి చిన్నగా హలో అండి అంటుంది. దానికి బదులుగా హాయ్ అంటాడు వినయ్. ఇంతలో జగదీష్ అక్కడికి వచ్చి పదండి టిఫిన్ చేద్దాం, టైం అయింది అంటూ అందరినీ కదిలిస్తారు. వెంటనే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. అనురాధ టిఫిన్ గిన్నెలు పట్టుకొని డైనింగ్ టేబుల్ మీదకి వచ్చి సర్దుతుంది. పని అమ్మాయి కూడా కొన్ని గిన్నెలు తెచ్చి పెట్టి వెళ్ళిపోతుంది. అందరూ వచ్చి టేబుల్ చుట్టూ కూర్చుంటారు. రామ్, అరుణ ఇంకా వాసంతి ఒకవైపు కూర్చుంటే వాళ్ళకి ఆపోజిట్లో వినయ్ ఇంకా జగదీష్ కూర్చుంటారు. అనురాధ అందరికీ ప్లేట్లు టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. అరుణ అనురాధని అని చూస్తూ, అనురాధ నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి తిందాం. నువ్వు మరీ వడ్డించాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు కూడా కూర్చో, అందరం కలిసే తిందాం అంటుంది. దానికి అనురాధ కూడా సరే, ముందు అందరికీ వడ్డించిన తర్వాత నేను కూడా కూర్చుంటాను అని అందరికీ వడ్డించేసి తను కూడా ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని కూర్చుంటుంది. తన ముందు కూర్చొని తల ఎత్తకుండా టిఫిన్ తింటున్న వాసంతిని చూస్తూ అనురాధ, వాసంతి, మధ్యాహ్నం లంచ్కి ఏం తింటావు? నీకేమంటే ఇష్టం అని అడుగుతుంది. దానికి సమాధానంగా చిన్న నవ్వుతో మీరు ఏం చేసినా తింటాను ఆంటీ అంటుంది. ఆ సమాధానానికి అనురాధ నవ్వేస్తూ నువ్వు వంటలు బాగా చేస్తావా అని అడుగుతుంది వాసంతి. దానికి వాసంతి ఏదో సమాధానం చెప్పే లోపలే అరుణ చేసి పెడితే బాగా తింటుంది, ఇంకా వంటలు రాకపోయినా చేసిన వాటికి వంకలు బాగా పెడుతుంది అని అంటున్న అరుణని నోరు తెరిచి అలా చూస్తూ మా అమ్మ ఏంటి ఇంత చనువుగా ఆంటీతో మాట్లాడేస్తుంది, మాట్లాడితే మాట్లాడింది, నా పరువు ఎందుకు తీస్తుంది అని మొహం సీరియస్గా పెట్టుకొని అరుణ వైపు చూస్తుంది. అరుణ సమాధానానికి అనురాధ నవ్వుతూ ఇంతకీ వాసంతికి ఏమిష్టం, ఏది ఇష్టంగా తింటుంది అని అడిగితే దానికి అరుణ దాని మొహం, దానికి తినడం కూడా సరిగ్గా రాదు. టమాటా కూరలో టమాటాలు అన్నీ పక్కన వేరి
ఉత్త రైస్ తింటుంది. ఆ తినడం కూడా కోడి గిలికినట్టు తింటుంది. చూసావు కదా ఎలా ఉందో అంటున్న అరుణని చూస్తూ వాసంతి అమ్మ అని కీచుగా అరుస్తుంది. దానికి అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వేస్తుంటే వాసంతికి పట్టరాని కోపం వస్తుంది. ఎదురుగా చూస్తే వినయ్ కూడా ముసిముసిగా నవ్వుతూ టిఫిన్ చేయడం చూస్తుంటే మా అమ్మ నా పరువు మొత్తం తీసేసింది. ఇక్కడ నేను ఇంకా 2 మంత్స్ ఎలా ఉండాలి వీళ్ళ ఇంట్లో? ఛీ! 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 అని మనసులో అనుకుంటూ త్వరగా తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మ పని తర్వాత చెప్తాను అని చాలా కోపం వస్తుంటే ఆ కోపాన్నంతా టిఫిన్ మీద చూపిస్తూ గబగబా తినేస్తుంది. అలా అందరూ నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోవాలని వెళ్ళిపోతారు. మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నాక ఎక్కడికైనా వెళ్దామా అని అనురాధ అడుగుతుంటే, ఇవాళ శనివారం కదా గుడికి వెళ్దాం అని అరుణ చెప్తే, అలాగే ఇక్కడ మంచి గుడి ఉంది, అందరం ఈవినింగ్ వెళ్దాం అంటుంది అనురాధ. కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.